నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పట్టణ 14వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. వార్డులో కాలువల సమస్య ప్రధానంగా ఉందని, వ్యర్థాలను కాలువలో వేయడం వల్ల మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, ప్రజలు చెత్తను పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. అదేవిధంగా వార్డుకు మంజూరైన నూతన రోడ్లు, డ్రైన్లు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నిటి మీద 14వ వార్డులో శానిటేషన్ భాగంగా ఇది రెండో రోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఈ వార్డుల్లో కాలువస్ అనేది మరీ ఘోరంగా ఉన్నాయి. మరీ రోడ్ మీదకి వస్తాయి. ఈ ప్రజలందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మూటల గట్టల్లా ఈ కాలువలో ఇలా వేయటం జరుగుతుంది. అలానే ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. ప్రజలందరికీ చెప్పేదంటే ఎక్కువగా ఈ ఆక్రమాలు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ షాపులు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ లాగా కట్టేస్తారు డ్రైనేజీ మీదే. ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే తొలగిద్దో ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడిద్ది. ఈ ఎక్కువ ఆక్రమించుకుంటానా ఈ మురుగుదల అనేది పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ గమనించేది ఏంటంటే తప్పకుండా మీరు ఇలాంటి మాకు తీసే విధంగా కాలువలు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, కాలువల మీద ఇలా అక్రమంగా ఆక్రమించవద్దు. ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మాకు మాన్యువల్ లాగా ఏర్పాటు చేయండి, మేము దాని నుంచి తీపిస్తామని కూడా మీకు చెప్తున్నాం. రెండో రోజుగా మన వార్డు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చూడటానికి మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. అనేక డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఎక్కడెక్కడ జస్ట్ పేరుకుపోవటం. డ్రైనేజ్ కాలువ క్లియర్ చేస్తామని వెంటనే గ్రాంట్ చేయడం జరిగినది. జనరల్ ఫండ్స్లో పెట్టి ఆ డ్రైనేజ్ పెయిన్ కాలువ తీస్తే కానీ ఈ చిన్న కాలువలో చిన్న డ్రైనేజ్ కాలువలు దాంట్లోకి వెళ్తాయి. కాబట్టి అది వచ్చే నెలలో మొదలు పెడతాం జరిగింది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు మన వార్డు అంత మనమే శుభ్రం చేసుకోవాలని తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకు తెలియపరుస్తూ అత్యుత్తమ వైద్య సేవలకు గాను గుంటూరు పట్టణానికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు బంగారు పథకాన్ని ఐఎంఏ సభ్యులు అందజేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలోని ఐఎంఏ హాల్లో డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి స్మారక ఎండోమెంట్ గోల్డ్ మెడల్ను గుంటూరుకు చెందిన డాక్టర్ బి వెంకటేశ్వరరావుకు తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ బాబులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ పరిణామలక్ష్మి పేరును అందిస్తున్న గోల్డ్ మెడల్ను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెలివరీలు, సిజేరియన్ ఆపరేషన్లలో వచ్చిన నూతన విధానాలు, చికిత్సల గురించి వైద్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు శ్యాంప్రసాద్, చందు ఉదయ్ భాస్కర్, పాటిబండ్ల దక్షిణామూర్తి, చందు సాంబశివుడు, శేషగిరిరావు, నరసింహారావు, డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Today my topic is the positive childbirth experience. The WHO is telling that every woman has a right for the positive childbirth experience. Fast deliveries, instant deliveries, and so in response to the rising rates of medical intervention in birth, there has been an increased international interest in promoting normal birth. So there are many trends which are occurring. Less likely to suffer from some respiratory problems such as TTN, that is transient tachypnea of the newborn. So we are coming across some of the conditions like transient tachypnea of the newborn. డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ ఆమె పేరు మీద గోల్డ్ మెడల్ లెక్చరు ఇవాళ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిట్రిషియన్,
ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ కాటూరు మెడికల్ కాలేజ్కి బహుకరించడం జరిగింది. ఈ సందర్భముగా కొత్త పరిణామ లక్ష్మి గారి గురించి స్మరించుకుంటూ 1942లో జన్మించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పాప్రోలు గ్రామంలో జన్మించి సంగం జాగలమూడిలో ప్రముఖ ఉపాధ్యాయుడు మరియు హెడ్ మాస్టర్ అయిన పాపయ్య గారి స్టూడెంట్ అయ్యుండి మన గుంటూరు జిల్లాలోని ఆంధ్రాలోనే ఫేమస్ అయిన భారతదేశంలో ఫేమస్ అయిన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది మరలా తెనాల్లోని ప్రముఖ వైద్యశాల అయిన దేవి నర్సింగ్ హోమ్ ప్రస్తుతానికి కొత్త పరిణామ లక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్గా సేవలు అందించారు. 19/11/2024 నాడు డాక్టర్ కొత్త పరిణామ లక్ష్మి గారి స్మృత్యార్థం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం వెంకటేశ్వర గారు గైనకాలజీ హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ కాటూరు మెడికల్ కాలేజ్ వారికి ప్రదానం చేయడం జరిగింది. మేడం గారు డాక్టర్ కొత్త పరిణామ లక్ష్మి గారు తెనాలి పట్టణంలో వైద్య సౌకర్యాలు అంతగా లేని రోజుల్లోనే మొదటి గైనకాలజిస్ట్గా ఎండి పట్టాను పొందుకొని ఈ చిన్న ఊరికి వచ్చి చాలా వైద్య సేవలు అందించారు. అప్పట్లో ఇలాంటి వైద్య పట్టా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి సేవలు చేసేవాళ్ళు. అవకాశాన్ని వదులుకొని తను ఇక్కడికి వచ్చి తెనాలి పుర ప్రజలకు ఎంతో సేవ చేసి దేవి నర్సింగ్ హోమ్ కింద కొత్త రవీంద్రబాబు గారు వారి భర్త ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సేవలను వాళ్ళ కుమారులు కొనసాగిస్తున్నారు. బిడ్డ జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్లే కాకుండా నార్మల్ డెలివరీకి కూడా సరిపడే దృక్పథంలో అటు పేషెంట్స్కి ఇటు డాక్టర్లకి మధ్య ఉండే అవగాహన లోపాన్ని వీటన్నిటిని ఎలా అధిగమించాలి, ఇంకా నూతన చికిత్సా నూతన విధానాలు ఎలా వచ్చాయి, ప్రజలకి ఈ విషయంలో మనం మెరుగ్గా ఎలాంటి సౌకర్యాలను చికిత్సను అందించగలగో డాక్టర్లకి మంచి అవగాహన కల్పించారు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ NPCI సర్వేకి ఇంటి వద్దకే వచ్చే సచివాలయ కార్యదర్శులకు ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి మండల పరిధిలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ మ్యాపింగ్ NPCI సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. NPCI సర్వేలో కార్యదర్శులు ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్లు లేనివారు స్థానిక పోస్టాఫీసులో 200తో నూతన అకౌంట్ ఓపెన్ చేసి సచివాలయ కార్యదర్శులకు వివరాలు అందించవచ్చునన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఇంటి వద్దకు వచ్చే సచివాలయ కార్యదర్శులకు తగిన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు. నిర్దేశిత గడువు మేరకు సర్వే పూర్తి కావడానికి బాధ్యత తీసుకోవాలన్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు మనకి 2 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం బ్యాంక్ అకౌంట్స్కి మన ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి దగ్గర 10,500 బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మన మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా సచివాలయాల్లో చాలా ముమ్మరంగా ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కొంతమందికి అసలు అకౌంట్సే లేవు. అకౌంట్స్ లేకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ మొత్తానికి 10,000 ఆర్డ్ ఉన్నాయి అన్నమాట. సో అకౌంట్స్ లేకపోతే ఒక 200 కట్టి మన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింక్ చేసుకోకపోతే బ్యాంక్స్కి పంపించి సచివాలయాల్లో ఒక డ్రైవ్ మోడ్లో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఒక డ్రైవ్ మోడ్లో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లో వచ్చిన హెవీ రెయిన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం కోసం అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్లో వేసినప్పుడు చాలా అకౌంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో వాళ్ళకి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఇటువైపు రెయిన్స్ వల్ల నష్టపోయారు, అటువైపున గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వల్ల నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎరైజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు NPCI లింకేజ్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ చాలామంది దానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడాను మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయించుకోండి. సో దట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని కూడా ఫంక్షనరీస్ అందరూ ఇంటింటికి తిరిగి మీ ఇండ్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. లైక్ మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఇంటి నెంబర్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక సర్వే జరుగుతూ ఉంది. కానీ చాలా చోట్ల మాకు ఈ సర్వే వద్దు అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్కి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని మీద ఈ సర్వే ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలపాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. చలికాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ లైన్లకు సంబంధించిన మరమ్మతులను, వోల్టేజ్ సమస్యలు, ట్రాన్స్ఫారం మార్చడం వంటి కార్యక్రమాలు
తమ యొక్క సిబ్బంది చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలోనే వినియోగదారులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరిస్తే వాటిని కూడా పరిష్కరిస్తామని, ఒకవేళ అలా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే చెంచుపేట విద్యుత్ కార్యాలయంలో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. వింటర్ సీజన్ కాబట్టి లైన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. లైన్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ, లైన్స్ కానీ, చెట్లు క్లియరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాటికి కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మా వాళ్ళు చేయకుండా ఏమన్నా వదిలేసిన ఏమైనా ఉంటే కనుక సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో చెప్పినట్టయితే వాళ్ళు వాటిని కూడా లైన్స్ మెయింటైన్ చేస్తారు. స్తంభాలు మార్చడం కానీ, పాత స్తంభాలు తీసి కొత్తవి వేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా మీరు సంబంధిత కార్యాలయాల్లో తెలియజేయండి. అక్కడ కనుక సాల్వ్ కాని పక్షంలో వాళ్ళు పరిష్కరించకపోతే కనుక ఇక్కడ చుంచుపేటలో మా విద్యుత్ డిఈ కార్యాలయం అంటే మా కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి వచ్చినా సరే, అక్కడికి వచ్చి మీరు ఇన్లెటర్ ఇచ్చినా చెప్పినా కూడా మీకు ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ కాని సమస్యలు ఉంటే కూడా ఇక్కడ సమస్యలను సాల్వ్ చేస్తాం. తప్పకుండా వాటిని నమోదు చేసుకుని ఇట్లాంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇళ్లలో పనిచేయని మీటర్లు అన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం. ఏదైనా మీటర్ కాలిపోతే తప్ప మిగతా మీటర్స్ని స్టక్అప్ మీటర్స్ కానీ, స్కానింగ్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం అన్నమాట. వాటిని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బిల్స్ అందరూ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాము. ఇన్ టైంలో బిల్స్ కట్టాలి. ఇన్ టైంలో అంటే బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు కట్టాలి. ఇంకో 15 రోజులు అంటే 1 మంత్లో బిల్లు కట్టకపోతే కనుక డిస్కనెక్షన్ చేస్తాం. వన్స్ డిస్కనెక్షన్ చేసామనుకోండి, మళ్ళీ మా స్టాఫ్ వచ్చి మళ్ళీ మీరు బిల్లు కట్టినా కానీ కనెక్షన్ ఇవ్వాలంటే ఒక పూట పట్టవచ్చు, కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని బిల్స్ ఇచ్చిన వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగం. తెనాలి పట్టణంలో వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. పట్టణంలోని 40 వార్డులలో వీధి కుక్కల సమస్య ఉందని, వాటి యొక్క నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వీధి కుక్కలను పట్టి వాటిని సంరక్షించేందుకు సంరక్షణ కేంద్రాన్ని పురపాలక సంఘం తరపున ఏర్పాటు చేసి కుక్కల ఆలనా పాలన చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. ప్రతిరోజు నేను శానిటేషన్ మీద వెళ్ళినప్పుడు ఈ కుక్కల సమస్య అనేది కూడా ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే నేను దాన్ని గమనించడం కూడా జరిగింది. కుక్కల సమస్య అనేది 40 వార్డుల్లో ఎక్కువగా కుక్కలు కనబడుతూనే ఉన్నాయి. వాటిని పట్టుకుంటానా ఈ కేసులు అవుతాయని ప్రజలందరూ మేము లూకస్ వాళ్ళు కుక్కల్ని పట్టుకుంటే సుప్రీంకోర్టు కాడ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది జరిగింది. కుక్కల్ని ఏమన్నా పట్టుకున్నా కూడా ఇలాంటి కేసులు ఇలాంటివి ఉంటాయని భయపడుతూ, అలానే కుక్కలని మేము అన్నీ పట్టుకొని వాటిని తీసుకెళ్ళి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాము. అలానే షెడ్లో పెట్టి వాటి ఆహారం కానీ ఏదైనా కానీ మేము ఈ మున్సిపాలిటీ తరఫున చూడాలని అనుకుంటున్నాము. అలానే ఈ కుక్కల సమస్య అనేది మన 10 రోజుల నాటికి కూడా 10 మంది పిల్లల మీద దాడి చేయడం జరిగింది. కుక్కల సమస్య ముఖ్యంగా మన ఎంబట కూడా ఈ బైక్ మీద వెళ్ళిన వాళ్ళు ఎంబట కూడా పడి వాళ్ళని కరవటం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాను. కుక్కల షెడ్ అనేది ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి కుక్కలను పట్టేసి ఆడ పెట్టి వాటికి ఆపరేషన్ అయ్యి చేపియాలని అనుకుంటున్నాం. అలానే ఇక్కడ తెనాల్లో కుక్కలే కాకుండా మంగళగిరి నుంచి కూడా గతంలో మామూలు తీసుకొచ్చి ఇక్కడ సిజరింగ్ చేసి ఇక్కడే వదిలేస్తాన కుక్కలు ఎక్కువ పెరగటం జరిగింది. అలానే అతి త్వరలోనే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కుక్కల సమస్య అనేది పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.